రైట్. ఇక న్యూస్ కేఫ్ కనుక చూసుకుంటే ముందుగా వివిధ వార్తాపత్రికల్లో వచ్చిన ముఖ్యాంశాలు కనుక చూసుకుంటే ముందుగా ఆ ఈనాడు ఎడిషన్ చూసుకుంటే సింధూర్ను ఆపాలని ఏ దేశ నేత అడగలేదు. ఉగ్రవాదంపై చర్యలు తీసుకోకుండా ఎవరు అడ్డుపడలేరు. ప్రపంచం యావత్ భారత్కు బాసటగా నిలిచింది. ఇక సైనికులకు అండగా నిలవనిది కాంగ్రెస్ ఒక్కటే. పార్లమెంటులో ప్రధాని మోదీ సుదీర్ఘ సమాధానం. కీలక సమాచారాన్ని ప్రభుత్వమే పాక్కు ఇచ్చింది. ప్రభుత్వాన్ని నిలదీసిన ఖర్గే ఇతర విపక్ష నేతలు. ఇక మన రాష్ట్రం అవకాశాల గని పెట్టుబడులు పెట్టండి. సింగపూర్ దిగ్గజ సంస్థలకు సీఎం చంద్రబాబు పిలుపు. ఆంధ్రప్రదేశ్లో ఎంఆర్ఓ కేంద్రం ఏర్పాటుకు ఎన్ఐఏ ఆసక్తి. ఇక ఏపీ సింగపూర్ భాగస్వామ్యంపై ఆ దేశ అధ్యక్షుడు షణ్ముఖరత్నంతో చర్చ. జగన్ 3 ఏళ్లు పంట బీమా వాటానే ఇవ్వలేదు. కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. ఆగస్టు 25 నుంచి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. సామూహికంగా ఓట్లు తొలగిస్తే తక్షణమే జోక్యం చేసుకుంటాం. సుప్రీంకోర్టు స్పష్టీకరణ. బీహార్ ఓట్ల జాబితా సవరణపై వ్యాఖ్యల విచారణ తేదీలు ఖరారు. సూపర్ 6 లో మరో ముందడుగు. తొలి విడత కింద ఆగస్టు 2న రైతుల ఖాతాల్లో అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ నిధుల జమ. ప్రకాశం జిల్లాలో పథకాన్ని ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు. ఇక వివిధ వార్తాపత్రికల్లో వచ్చిన ముఖ్యాంశాలపై విశ్లేషణ అందించడానికి పొలిటికల్ అనలిస్ట్ నరేందర్ గారు ఉన్నారు. నరేందర్ గారు నమస్తే అండి. నరేందర్ గారు, నిన్నైతే పార్లమెంటులో ప్రధాని మోదీ రెండు రోజులుగా ఆపరేషన్ సింధూర్ పై పార్లమెంటులో చర్చలు కొనసాగుతున్నాయి. మరి ఈ నేపథ్యంలో నిన్న ఇటు లోక్సభలో కూడా ప్రధాని మోదీ ఈ ఆపరేషన్ సింధూర్ పై ప్రసంగించడం జరిగింది. మరి ఇందులో భాగంగా సింధూర్ను ఆపాలని ఏ దేశ నేత కూడా అడగలేదు అంటూ కూడా మోదీ స్పష్టం చేశారు. కొన్ని రోజులుగా కూడా ఇటు భారత్ పాక్ మధ్య జరిగిన దాడులపై అటు ట్రంప్ మధ్యవర్తిత్వం వల్లే ఈ దాడి జరిగిందంటూ కూడా గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. మరి నిన్న పార్లమెంటులో మోదీ దీనిపై ఒక స్పష్టం చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అంటే దీన్ని ఏ విధంగా చూడొచ్చంటారు? ఈ రోజు ఏదైతే పహల్గామ్ ఇన్సిడెంట్ జరిగిందో దాని గురించి ఈ రోజు భారతదేశమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా ఆసక్తిగా గమనించిన తరుణము. ఈ విషయంలో నిన్న పార్లమెంట్ సమావేశంలో ప్రధానమంత్రి మోడీ గారు దాదాపు ఒక 2 గంటల పాటు ఈ విషయంపై స్పందిస్తూ చాలా స్పష్టతను ఇచ్చారు ఆయన. ఎందుకంటే ఈ రోజు ప్రతిపక్ష పార్టీలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో దాంట్లో జరుగుతున్న లోపాలు, పహల్గామ్ లో జరిగిన అంశాల మీద వాళ్ళు మాట్లాడడానికి ఆయన చాలా క్లారిటీ ఇచ్చారు. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు కూడా చాలా స్పష్టంగా ప్రశ్నించారు ఈ విషయంలో. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ గారు తానే చొరవ తీసుకొని ఆపిచ్చానని యుద్ధం అని చెప్పిన అంశానికి మోడీ గారు చాలా స్పష్టతను ఇచ్చారు. ఎందుకంటే ఈ విషయంలో ఎవరి ఒత్తిడి లేదు. ఈవెన్ అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ వాన్స్ గారు కూడా మే 9న కాల్ చేస్తే నేను అసలు ఫస్ట్ రెస్పాండ్ కాలేదు, బిజీగా ఉండడం వల్ల. తర్వాత మాట్లాడి ఆయనకు చెప్పాను, మా పైన ఎలాంటి దాడి జరిగిన పాకిస్తాన్ నుంచి దానికి అంటే రెట్టింపు మేము దాడి చేస్తామని చెప్పి క్లియర్ గా చెప్పడం జరిగింది. అందులో భాగంగానే పహల్గామ్ ఇన్సిడెంట్ ఏదైతే జరిగిందో అక్కడికి వెళ్ళిన పర్యాటకులపై పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడులకు పాల్పడడం, అది పిల్లల ముందు తండ్రిని చంపడము, భార్య ముందు భర్తను చంపడము, అట్లాంటి ఇన్సిడెంట్ జరిగినాయి. కాబట్టి ఈ విషయంలో గట్టి బదులిచ్చామని చెప్పి నిన్న మోడీ గారు చెప్పారు. ఎందుకంటే ఈ రోజు ఇప్పటికీ కూడా పాకిస్తాన్ లో ఉన్న ఉగ్రవాద స్థావరాలు కానివ్వండి, ఎయిర్ బేసెస్ కానివ్వండి, అన్ని కూడా దెబ్బతిన్నాయి. ఈవెన్ ఇప్పటికీ కూడా అవి కోలుకోలేని స్థితిలో పాకిస్తాన్ ఉండిపోయింది. అందుకే పాకిస్తాన్ ఏదైతే డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ కూడా కాల్ చేసి మనకి మీరు ఇమీడియట్ గా యుద్ధం ఆపండి అని చెప్పి తను అడిగి రిక్వెస్ట్ చేయాల్సిన పరిస్థితి మేము తీసుకొచ్చి వాళ్ళను ఆ యుద్ధాన్ని అనేది ఆపాము. ఎందుకంటే గతంలో ఉన్న పరిస్థితులు పాకిస్తాన్ కు సంబంధించిన వ్యక్తులు కానివ్వండి, అక్కడికి సంబంధించిన ఉగ్రవాదులు కానివ్వండి, ఇండియాలో ఎలాంటి దాడులకు తెగబడ్డా కూడా వారిని వెంటాడే వాళ్ళు లేరు అనే ధీమా వాళ్ళలో ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఈ రోజున్న ప్రభుత్వం ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో, సంకీర్ణ ప్రభుత్వం, వాళ్ళు చాలా గట్టిగా బదిలిస్తా ఉన్నారు. మోడీ గారు చెప్పారు, మా పైన ఒక బుల్లెట్ కానీ ఇవి కానీ విసిరితే మేము శతఘ్నితో మిసైల్స్ తో కూడా మేము గట్టి రిప్లై ఇచ్చాము.
ఈ విషయంలో ఆయన దేశ ప్రజలకే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ అంశంలో చాలా స్పష్టతనిచ్చారు. ఎందుకంటే వీళ్ళు ఎవరైతే ఆ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కానివ్వండి, వేరే వాళ్ళు ఈ అంశంని కొంత వివాదాస్పదం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. సైన్యాన్ని కూడా వాళ్ళు తప్పుదారి పట్టిస్తున్నారు అనే అంశాన్ని తీసుకొచ్చినప్పుడు మోడీ గారు 1కి 4 సార్లు చాలా క్లారిటీతో నిన్న సమాధానం ఇవ్వడం జరిగింది. దాంతో ప్రజలకు నిన్న ఇదే సందర్భంలో ఆశ్చర్యకరం ఏమిటంటే నిన్న అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ గారు కూడా స్కాట్లాండ్ పర్యటన నుంచి తిరిగి వస్తూ ఆయన మళ్ళొకసారి చెప్పారు, నేను కూడా చొరవ తీసుకున్నాను ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం జరగకుండా అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఆయన మోడీ గారు చాలా స్పష్టతను ఇచ్చారు. అంటే నేరుగా ట్రంప్ పేరు ప్రస్తావించకపోయినా కూడా ఇండైరెక్ట్ సమాచారం అదే ఇచ్చారు ఆయన. ఇందులో ఎవరిది లేదు, భారతదేశం మాత్రమే చాలా గట్టి నిర్ణయంతో ఉన్నది. ఎందుకంటే దేశం జోలికి వస్తే మాత్రం తగిన గుణపాఠం చెప్తామనే ఒక హెచ్చరిక మాత్రం మేము పంపించాము. దీనికి తోడు ఈ రోజు పరిస్థితి ఏంటంటే ఉగ్రవాద దాడి జరిగినప్పుడు ప్రపంచంలో ఒక 3 దేశాలు మినహా మిగతా అన్ని కూడా భారత్ కు మద్దతుగా నిలిచాయి. అంటే భారత్ స్టాండ్ ఎలా ఉంది ఏంటి అనేది ఆయన చాలా క్లారిటీతో చెప్పారు. దీనికి కూడా అంటే అపోజిషన్ పార్టీస్ కానీ వాళ్ళు కన్విన్స్ కావాల్సిన పరిస్థితి. ఈ రోజు దేశ ప్రజలకు కూడా ఆయన ఒక మంచి ఉదాహరణతో చెప్పారు. ఈ రోజు మనం సాధించిన విజయం ఏదైతే ఉందో పక్కన ఉన్న శత్రు దేశంపై, దాన్ని కొంతమంది చూడలేకపోతున్నారు. చూడలేని వాళ్లకు నేను ఒక అద్దంలా నిలబడి నాలో నన్ను చూసుకోవాలని చెప్పి నిలబడ్డానని చెప్పి కూడా ఆయన నిన్న కామెంట్ చేయడం జరిగింది. దాంతో నిన్న జరిగిన సమావేశంతో చాలా క్లారిటీ వచ్చిందని మనం అనుకోవచ్చు. రైట్ నరేంద్ర గారు ఇక మరో అంశం చూసుకుంటే ఇటు బీసీ రిజర్వేషన్ 42% రిజర్వేషన్ పై గత కొద్ది రోజులుగా చర్చ జరుగుతోంది. మరి ఇందుకు సంబంధించి గవర్నెన్స్ కు కూడా ఆర్డినెన్స్ పంపినట్టుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించి అటు గవర్నర్ కూడా ఒకసారి సమావేశం నిర్వహించడం జరిగింది. మరి సుప్రీంకోర్టుకు దీన్ని పంపించడం జరిగింది. మరి ఇది ఎంత మేరకు అమలు అవుతోంది? మరి స్థానిక సంస్థల్లో అమలు చేస్తామంటూ కూడా కాంగ్రెస్ ఒక పక్క వ్యూహం రచిస్తోంది. మరోపక్క ఇటు బీఆర్ఎస్ దీనిపై ఉద్యమం చేయాలనే దిశగా కూడా ఆగస్టు 8న బీసీ ఉద్యమం పేరుతో కూడా కరీంనగర్లో దీనికి సంబంధించి భారీ బహిరంగ సభ నిర్వహించబోతోంది. అంటే దీని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అన్ని కూడా ఈరోజు అధికార కాంగ్రెస్ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, బీఆర్ఎస్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా బీసీ మంత్రం జపిస్తున్న మాట వాస్తవం. ఎందుకంటే బీసీల సమస్య అనేది ఎప్పటి నుంచో ఉంది, కానీ ఇప్పుడు ఊపందుకుంది. ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ రాబోయే ముందు బీసీలకు తగిన ప్రాధాన్యతని ఇవ్వాలి, వాళ్ళని పొలిటికల్ గా సపోర్ట్ చేయాలనేది జరుగుతూ ఉంది. సో కాంగ్రెస్ పార్టీ ఒకవైపు వాళ్ళ మినిస్టర్స్, కన్సర్న్డ్ మినిస్టర్స్, ఎమ్మెల్యేస్, సీనియర్ లీడర్స్ తో ఢిల్లీకి వెళ్ళి సీఎం గారు అక్కడే క్యాంప్ వేసి ట్రై చేయాలనేది కాంగ్రెస్ భావన. బీజేపీ వాళ్ళైతే వాళ్ళు కూడా మేము బీసీలకు తగిన ప్రాధాన్యతనిస్తామని చెప్తా ఉన్నారు. అట్ ద సేమ్ టైం బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఒక అడుగు ముందుకేసి బీసీల విషయంలో, ఎందుకంటే తను ఈ రోజు ఒక ప్రతిపక్ష పార్టీగా అధికార పార్టీపై కానివ్వండి, అధికార పార్టీ అంటే ఇటు రాష్ట్రంలో అధికార పార్టీ, అటు కేంద్రంలో అధికార పార్టీలైన 2 పార్టీలపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు బీఆర్ఎస్ పార్టీ ఒక ప్రయత్నం చేస్తా ఉంది. దానికి సెంటిమెంట్ గా, ఆ పార్టీకి సెంటిమెంట్ గా ఉన్న ఏదైతే కరీంనగర్ నుంచి, ఆ పార్టీ పుట్టిందే కరీంనగర్ గడ్డపై జరిగిన సమావేశంతో. సో మళ్ళీ పునర్నిర్మాణం కోసం ఆ పార్టీ బీసీ నినాదం అనేది ఎత్తుకుంది. సో వాళ్ళు ఈ వర్ష నెలలో దీనికి సంబంధించి పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టాలి కరీంనగర్ లో నిర్ణయం తీసుకున్నారు. కాకపోతే ఈ విషయంలో బీసీలు ఎంతవరకు నమ్ముతారు, అంటే ఏ పార్టీని ఎంతవరకు నమ్ముతారు, ప్రత్యేకంగా బీఆర్ఎస్ పార్టీని ఎంతవరకు నమ్ముతారు అనేది వేచి చూడాలి. ఎందుకంటే రేపు రాబోయే ఎలక్షన్స్ లో ఎవరికి టికెట్ ఇస్తారు, ఎంతమంది బీసీలకు ఇస్తారు, ఎంతమంది బీసీ మహిళలకు ఇస్తారు అనేది ఒక ఉత్కంఠ నెలకొంది. కాకపోతే బీసీ అంశం అయితే ఈ రోజు ప్రజల్లో ఒక చర్చకు దారితీసింది. ఎందుకంటే ఈ రోజు పెరిగిన అంటే సామాజిక కానీ ఆర్థిక పరమైన అంశాల్లో బీసీలు కూడా చాలా ముందుకు దూసుకువెళ్తా ఉన్నారు. ఈ సమయంలో వాళ్ళకు పొలిటికల్ గా మాత్రం చాలా బ్యాక్వర్డ్నెస్ అనేది చాలా ఎక్కువ ఉంది వీటితో కంపేర్ చేస్తే. సో ఈ సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ ఒక పెద్ద స్థానంలో, అంటే ఒక పెద్ద స్థాయిలో కరీంనగర్ లో శంకరావం పేరిట మీటింగ్ నిర్వహించాలని చెప్పి నిన్న ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు వాళ్ళతో బీసీ లీడర్లతో డిస్కస్ చేయడము, దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఒక పెద్ద స్థాయిలో నిర్వహించాలి, ఎందుకంటే ఒక మోరల్ సపోర్ట్ ఇవ్వాలి అనేది వాళ్ళు చేస్తా ఉన్నారు. మరి అది ఎంతవరకు
ప్రాక్టికల్ గా సమాధానం జరుగుతుంది అనేది చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు మనం గమనిస్తే ఆ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఒక బీసీ నాయకుడికి మహేష్ కుమార్ గౌడ్ గారికి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించింది. అదే బీజేపీ పార్టీకి వచ్చేసరికి బీసీలైన ఈటెల రాజేందర్ గారు, ధర్మపురి అరవింద్ గారు చాలా గట్టి ప్రయత్నం చేసినా కూడా మళ్ళీ రామచంద్రరావు గారిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా కూర్చుండబెట్టింది. ఇక బీఆర్ఎస్ పార్టీలో అయితే బీసీకి వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ అనేది కన్నడ కూడా ఊహించలేదు. అది అట్లాంటి పరిస్థితుల్లో అంటే వాళ్ళకు ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఇవ్వాలి, వాళ్ళని ఒక సపోర్ట్ చూపించాలనేది పార్టీలు ఎంతవరకు ప్రూవ్ చేసుకుంటాయి అనేది మనం ఇక్కడ గమనించాల్సిన అంశము. ఎందుకంటే ఈరోజు బీసీలు ఎవరైనా కూడా అంటే అన్ని తెలంగాణ జిల్లాల్లో న్యాచురల్ గా మన సొసైటీలో బీసీలు ఎక్కువ పాపులేషన్ లో ఉంటారు, వాళ్ళ వర్గీకరణ వల్ల బీసీలది. అది రిజర్వేషన్ ఏదైతే 42% రిజర్వేషన్ ఉందో దానికి ఈ లీగల్ ప్రాబ్లమ్స్, మన గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మన లీగల్ ఎక్స్పర్ట్స్ కానివ్వండి వీళ్ళు కానీ డిస్కషన్ జరగడం, అది సుప్రీంకోర్టు వరకు వెళ్ళడము, మరి అది ఎంతవరకు సాధ్యం అవుతుంది? ఎందుకంటే చాలా మంది బీసీ నాయకులు ఇటు గ్రామ పంచాయతీల్లో, మండల పరిషత్లు, జిల్లా పరిషత్లు, మున్సిపాలిటీల్లో, మున్సిపల్ కార్పొరేషన్స్ లో చాలా ఆసక్తిగా ఎదురు చూస్తా ఉన్నారు. రిజర్వేషన్స్ పై డిపెండ్ అయ్యే వాళ్ళ భవిష్యత్తు, రాజకీయ భవిష్యత్తు నిర్మితం అవుతుంది అని చెప్పి వాళ్ళ ఆసక్తితో ఉన్నారు. సో ఈ సందర్భంలో వాటిని ఎంతవరకు సక్సెస్ చేయగలుగుతారు? 42% అనేది ఒక బ్రేక్ త్రో. సో దీన్ని కూడా కొంతమంది తప్పు తీస్తున్న వాస్తవం మనం గమనిస్తా ఉన్నాం. 42% బీసీల పేరుతో ఇస్తే దాంట్లో ఒక 10% మళ్ళీ ముస్లింస్ వెళ్ళిపోతుంది. సో బీసీలకు ఇచ్చేది 32% అని మాట్లాడుతున్న వ్యక్తులు కూడా కొందరు ఉన్నారు. కాకపోతే ఇది ఎంతవరకు సాధ్యం అవుతుంది? ఎందుకంటే పొరుగున ఉన్న ఏదైతే తమిళనాడులో, మన ఉమ్మడి రాష్ట్రానికి పొరుగున ఉన్న తమిళనాడులో అక్కడ వాళ్ళు 50% ని కూడా దాటి రిజర్వేషన్లు ఇవ్వడము. ఎందుకంటే అక్కడ ఉన్న ప్రభుత్వం ఈ అంటే సమాజంలో ఎవరిదైతే అంటే మన డెమోక్రసీలో ఎక్కువ వాయిస్ ఉన్న వ్యక్తులకు ఎక్కువ ఛాన్స్ ఇవ్వాలనేది వాళ్ళ అభిప్రాయం కాబట్టి మన చాలా గట్టి నిర్ణయం తీసుకొని వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారు. సో అది మన దగ్గర కూడా ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతుందనే మాట మాత్రం ఆసక్తి, అంటే అందరిలో కూడా ఒక ఉత్కంఠ నెలకొని ఉంది. ఎస్ నరేందర్ గారు, మరి ఇప్పటికే గతంలో తమిళనాడులో 69% రిజర్వేషన్లు కేంద్రంతో కొట్లాడి మరి 9th షెడ్యూల్లో చేర్పించారు. మరి నాటి ముఖ్య ఎవరైతే మాదసీయ ఉన్నారో జయలలిత గారు కేంద్రంతో కొట్లాడి మరి ఈ రిజర్వేషన్లు అనేది చేర్పించారు. అలా బీసీలకు రేవంత్ రెడ్డి కనుక ప్రేమ ఉంటే కేంద్రంతో కొట్లాడి ఎలాగైనా ఈ రిజర్వేషన్ల అనే అంశం కొలిక్కి తేవాలంటూ కూడా మరోపక్క డిమాండ్ అయితే వినిపిస్తోంది. మరి ఖచ్చితంగా ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ బీసీ రిజర్వేషన్ల అనే అంశం ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందంటారా? అంటే ఇప్పుడు కరెక్ట్, ఇప్పుడు ఎందుకంటే తమిళనాడుతో కంపేర్ చేస్తే ఇక్కడ కూడా అందరు ఆసక్తితో ఎదురు చూస్తా ఉన్నారు. ఎందుకంటే ఈరోజు చూడండి, కాంగ్రెస్ పార్టీకి 8 ఎంపీ స్థానాలు, ఈ రోజు బీజేపీకి 8 ఎంపీ స్థానాలు ఈ రాష్ట్ర ప్రజలు ఇచ్చారు. అంటే 2 జాతీయ పార్టీలకు కూడా వాళ్ళు ఈక్వల్ ప్రయారిటీ ఇచ్చి వాళ్ళు ఆసక్తితో ఈ రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు. ఈ కాంగ్రెస్ పార్టీ కానివ్వండి ఎలా పోరాడుతుంది, అటు బీజేపీ ఎలా రెస్పాండ్ అవుతుంది సెంట్రల్ లెవెల్లో అనేది ఒక ఆసక్తి అయితే వాళ్ళకు నెలకొని ఉంది. కానీ వీళ్ళు అంటే దీంట్లో రాజకీయ సంకల్పమే అల్టిమేట్ గా పనిచేస్తుంది అనేది మనకు హిస్టరీ ప్రూవ్ చేస్తుంది. ఇందాక మీరు చెప్పినట్టు జయలలిత గారే అంత చొరవ తీసుకున్నారు కాబట్టి అక్కడ సాధ్యమైంది. అక్కడ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇవన్నీ లీగల్ అవి కాకుండా పొలిటికల్ వాళ్ళ ఒక ఏదైతే అంటే వాళ్ళ ఒక లక్ష్యం, పొలిటికల్ లక్ష్యం కానివ్వండి, నిజమైన ప్రజలకు అవకాశం కల్పించడం. అది బీసీలకు కల్పించడం అంటే ఏదో ఈజీగా వాళ్ళకు ఇచ్చే అంశం కాదు. అది వాళ్ళ ప్రపోర్షనేట్ గా వాళ్ళ పాపులేషన్ కానివ్వండి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్, సోషల్, ఎకనామికల్, పొలిటికల్ అంటే ఈ బ్యాక్గ్రౌండ్ బేస్ చేసుకొని వాళ్ళకి అవకాశం ఇవ్వాలనేది అల్టిమేట్ గా కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఇక్కడ కూడా వీళ్ళు ఎంతవరకు రెస్పాండ్ అవుతారు? ఈ రోజు కాంగ్రెస్ పార్టీ సీఎం గారు అయితే డైరెక్ట్ చెప్తా ఉన్నారు, అక్కడే క్యాంప్ వేస్తాము, మేము కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తాము, మేము ఖచ్చితంగా సాధిస్తాము అని చెప్పి ఆయన చెప్తా ఉన్నారు. వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీ లీడర్లు అందరూ కూడా ఎన్నడూ లేని విధంగా ఈ రోజు ఢిల్లీకి వెళ్తా ఉన్నారు రెగ్యులర్ గా. వాళ్ళు అక్కడ కూడా ప్రెజర్ చేస్తా ఉన్నారు, వాళ్ళ అభిప్రాయం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇట్లాంటి సందర్భంలో ఈ రోజు బీఆర్ఎస్ పార్టీకి అయితే ఎవరు లేరు, ఎంపీలు లేరు, వాళ్ళకి ఏం పొజిషన్ లేదు. అయినా వాళ్ళు కూడా మేము బీసీల కోసం గట్టిగా ప్రయత్నం చేస్తాము, కేంద్రంపై ఒత్తిడి తెస్తామని చెప్తా ఉన్నారు. ఈ 2 సందర్భాల్లో బీజేపీకి సంబంధించిన అంశం కూడా చాలా
కీలకమైన అంశం కాబోతా ఉన్నది. ఎందుకంటే బీజేపీ ఒకవేళ బీసీ మంత్రాన్ని జపిస్తే ఆ పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రంలో చాలా ఉన్నత స్థానానికి వెళ్తుందనడంలో ఎలాంటి సందేహం అయితే లేదు. ఎస్ నరేంద్ర గారు, ఇక మరో అంశం చూసుకుంటే ప్రజల తరపున ప్రశ్నిస్తే అక్రమ కేసులు వేధింపులకు గురి చేస్తున్నారు. మరి నిన్నైతే వైసీపీ అధినేత జగన్ ప్రత్యేకమైన సమావేశం నిర్వహించి మరి ఆ కార్యకర్తలకు అండగా ఒక ప్రత్యేక యాప్ను కూడా త్వరలో తీసుకొస్తాం, మరి మీకు ఏదన్నా వేధింపులు కానీ ఏదన్నా అన్యాయం జరిగితే యాప్లో మీరు తెలియజేసుకోవచ్చు అంటూ కూడా నిన్న జగన్ తెలియజేయడం జరిగింది. మరి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మేము అధికారంలోకి వస్తే వాళ్ళ ఎవరెవరైతే అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తారో వారందరిపైన చర్యలు తీసుకుంటామని కూడా నిన్న కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అవును, ఎందుకంటే నిన్న ఏదైతే ఈ మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ మేము 5 years లో ఉండి 3 lakhs crores అప్పు చేస్తే వీళ్ళు ఇప్పుడే 52% అప్పులు చేసేశారు టీడీపీ వాళ్ళు. వీళ్ళ హయాంలో ష్యూరిటీ పేరు మీద వీళ్ళు మోసాలు చేయడం తప్ప వేరేది లేదు. వీళ్ళ తప్పులన్నీ కూడా మేము ఎప్పటికప్పుడు ఎక్స్పోజ్ చేస్తామని ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆయన ఇప్పుడు ఏదైతే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నదో ఆ టైంలో ఒక 2 years కోవిడ్ కారణంగా కూడా ఒక గ్యాప్ వచ్చింది. అట్లాంటి పరిస్థితుల్లో కూడా మేము ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని చాలా గట్టి ప్రయత్నం చేశాము. వాళ్ళ డెవలప్మెంట్ కానివ్వండి, వెల్ఫేర్ యాక్టివిటీస్ కానివ్వండి, అన్ని విలేజ్ లెవెల్ నుంచి సిటీస్ వరకు కూడా ఆయన చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. ఎట్ ద సేమ్ టైం ఆయన ఒక వినూత్నంగా చెప్పిన అంశం ఏంటంటే ప్రజలు ఎవరు కూడా ఈ విషయంలో అంటే వాళ్ళు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ రోజు మేము ఏదైనా న్యాయంగా సమస్య ఉంది ఈ టీడీపీ సంకీర్ణ ప్రభుత్వానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో అని చెప్తే వాళ్ళు బాగా అక్రమ కేసులు పెడతా ఉన్నారు, వేధింపులకు గురి చేస్తా ఉన్నారు. వీటిని కూడా వదిలే సమస్యనే లేదు. ఇన్నోవేటివ్ గా ఆయన చెప్పిన అంశం ఏంటంటే మేము ఒక యాప్ డెవలప్ చేస్తాము, దాంట్లో ఇవన్నీ కూడా మేము పెట్టి రేపు భవిష్యత్తులో ఎవరైతే ఈ తప్పుడు పనులు చేస్తా ఉన్నారో వాళ్ళకు తగిన పనిష్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి ఆయన చాలా క్లియర్ గా అంటే ప్రజలకు ఒక మెసేజ్ ఇవ్వడంతో పాటు ఇటు పార్టీ శ్రేణులను కూడా బలోపేతం చేసే విధంగా ఆయన మాట్లాడడం జరిగింది. అయితే ఈ రోజు చంద్రబాబు గారు సుదీర్ఘ నేత కింద ఆయన రాజకీయ పరిణితి కింద ఆయన చేసే అంశాలను అందరూ కూడా ఆసక్తితో గమనిస్తూ ఉంటారు. నాట్ ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్, వేరే స్టేట్స్ లో కూడా ఆయన చూస్తూ ఉంటారు, ప్రపంచవ్యాప్తంగా ఆయన చూస్తూ ఉంటారు. సో ఆయనకు సంబంధించి ఎలాంటి మిస్టేక్ జరిగినా కూడా దాన్ని గట్టిగా ప్రశ్నించే నాయకత్వం అనేది జగన్ గారిలో ఉంది. ఆయన ఎక్కడ కూడా ఎలాంటి తప్పు జరిగినా ఎలాంటి పొరపాటు జరిగినా అది అల్టిమేట్ గా అంటే టెంపరీ లాసా లేకపోతే ఫ్యూచర్ లో లాసా అనే విషయంలో ఆయన చాలా సునిశ్చితంగా పరిశీలిస్తారు. ప్రజలను చైతన్యవంతం చేయడము ఈ విషయంలో అల్టిమేట్ గా. ఎందుకంటే ఈ రోజు సరే జగన్ గారు యాప్ లో పెట్టిన హిట్ లిస్ట్ లో పెట్టిన టీడీపీ వాళ్ళు రెడ్ లిస్ట్ లో పెట్టిన ఏం పెట్టినా అంటే మామూలుగా లిస్ట్ పెట్టేది ప్రజలే, వాళ్ళే పెట్టేస్తారు లిస్ట్ లో. ఎందుకంటే వాళ్ళు ఒక పనిష్మెంట్ ఇచ్చారంటే ఎవరైనా ఎంత పెద్ద లీడర్ అయినా కూడా దిగిపోవాల్సిందే. అంటే వీళ్ళు టెంపరీగా చేస్తారేమో వాళ్ళ కార్యకర్తలకు వాళ్ళ లీడర్లకు భరోసా ఇవ్వడానికి తప్ప అల్టిమేట్ పనిష్మెంట్ ఇచ్చే వ్యక్తులు ప్రజలు మాత్రమే. వాళ్ళు ఇచ్చే పనిష్మెంట్ ముందు ఎవరు కూడా పనికిరారు. వాళ్ళు మళ్ళీ వెళ్ళి ఇంట్లో కూర్చోవాల్సిందే ఎంత పెద్ద లీడర్ అయినా కూడా. సో ఈ విషయంలో కొంత అంటే ఒక రాజకీయ అంశాల కంటే కూడా వాళ్ళకి అంటే ప్రజలకు ఇమ్మీడియట్ గా మేలు జరిగేటట్టు ఇటు రెండు అంటే ఈ రోజు అపోజిషన్ పార్టీగా జగన్ గారు ఉన్నారు కాబట్టి ఆయన ఒక గట్టి అంటే రోల్ పోషిస్తే మాత్రం వాళ్ళకు కూడా భవిష్యత్తులో ప్రజల నుంచి ఖచ్చితంగా వాళ్ళకు సపోర్ట్ దొరుకుతుంది. ఇటు ఈ రోజు ఏదైతే సుదీర్ఘ పార్టీగా టీడీపీ పార్టీ ఏదైతే ఈ రోజు తెలుగు ప్రజల కోసం చాలా గట్టిగా పనిచేసిన పార్టీగా తెలుగుదేశం పార్టీకి ఒక గుర్తింపు ఉంది. అట్లాంటి పార్టీ కూడా ఏదైనా మిస్టేక్లు చేస్తే వాళ్ళు రియలైజ్ కావడానికి సరిదిద్దుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. ఇది అల్టిమేట్ గా ఇది ప్రజలకు ఉపయోగపడే అంశం. రైట్, థ్యాంక్ యూ అండి నరేంద్ర గారికి వివిధ అంశాలపై విశ్లేషణ అందించడానికి ధన్యవాదాలు. ఇక ఇది ఇవాల్టి న్యూస్ కేఫ్. కీప్ వాచింగ్ స్వతంత్ర.